ప్యాన్ కూడా వేడిగా ఉంది. ఇప్పుడు ఇందులో మనం ఆయిల్ వేసుకుందాం. నూనె వేసిన తర్వాత నూనె కాస్త వేడెక్కాక ఇందులో ఉల్లిపాయలు మరీ సన్నగా కాదు, మామూలుగా తరుక్కోవాలన్నమాట. ఉల్లిపాయల మటుకి కాస్త వేగాలి. అలాగే ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక చిన్న స్పూన్. మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా డైరెక్ట్గా వేసినా బాగుంటుంది. ఎగ్ కర్రీ చేసేటప్పుడు అల్లంకి అల్లం, వెల్లుల్లికి వెల్లుల్లి కచ్చా పచ్చాగా దంచి వేసినా కూడా ఆ టేస్ట్ ఎగ్ కర్రీలో చాలా బాగుంటుందండి. అలా ట్రై చేయండి. ఉట్టి ఎగ్ కర్రీ అంటాం కానీ 100 రకాలుగా చేయొచ్చు డిఫరెంట్గా. సో అల్లం వెల్లుల్లి పచ్చి వాసన పోయేంత వరకు వేగిన తర్వాత ఇందులో కాస్త పసుపు వేసుకోండి. మనకి ఇంట్లో ఏం ఆప్షన్ దొరకనప్పుడు టక్కున ఎగ్ కర్రీ చేసేస్తాం కదా, అందులో కూడా చాలా రకాలుగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో కాస్త క్యాప్సికమ్, మీ దగ్గర ఉంటే కనుక గ్రీన్, ఎల్లో, రెడ్ క్యాప్సికమ్ యాడ్ చేసుకోవచ్చు. క్యాప్సికమ్ ఎక్కువ టైం పట్టదు వేగడానికి. ఇప్పుడు టమాటాలని కట్ చేసి వేసుకోవాలి. ఒక 2 టమాటాలు పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. క్యాప్సికమ్ అయినా, ఉల్లిపాయలైనా, టమాటాలు అన్నీ నేను సేమ్ సైజులో సేమ్ షేప్లో కట్ చేస్తాను. ఇప్పుడు మనం ఇందులో ఉప్పు వేసుకున్నాం. ఇలా టమాటాలు వేసి టమాటాలు మగ్గేటప్పుడే ఇందులో మనం బోన్లెస్ చికెన్ వేసేయాలి. చిన్న చిన్న పీసెస్ చికెన్ కూడా సేమ్ వెజిటేబుల్ సైజ్లోనే నేను కట్ చేసుకున్నాను. మీరు ఇప్పుడు మనం చేసాం కదా, వెజిటేబుల్స్ అన్నీ వేసి చికెన్ అది వేసి కుక్ చేస్తున్నాం కదా, ఇందులోనే కాస్త ధనియాల పొడి, గరం మసాలా, కారం వేసేసి బాగా దగ్గరగా కుక్ అయిపోయిన తర్వాత చపాతీలో ర్యాప్ చేసి ఇవ్వడానికి కూడా బాగుంటుంది. పిల్లలకి లంచ్ బాక్స్కి పనికొచ్చే రెసిపీ. ఎక్కువ వెజిటేబుల్స్ యాడ్ చేయండి పిల్లలకి. మీట్ ఇచ్చినా సరే అందులో మనం వెజిటేబుల్స్ని సేమ్ సమానంగా ఇచ్చామనుకోండి, వాళ్ళకు కూడా అలవాటు అవుతుంది. చిన్నప్పటి నుండి మనం ఎలా అలవాటు చేస్తే పిల్లలు కూడా అలాగే తింటారండి. చిన్నప్పుడే తినరు అంటాం కానీ వాళ్ళకి అలవాటు అయిపోతుంది. సో ఇప్పుడు చికెన్ వేసేసాం కదా, ఒక 2 నిమిషాలు మూత పెట్టి కాస్త మగ్గనిద్దాం. ఈ లోపల ఇక్కడ ఉన్నవన్నీ తీసుకుందాం. చికెన్ కుక్ అయింది చూసారా? ఇప్పుడు ఇందులో టమాటో ప్యూరీ. ఒకవేళ టమాటో ప్యూరీ ఇంట్లో లేకపోతే అప్పటికప్పుడే చేసుకోవాలి అంటే ఏం చేయండి, టమాటాలు ఉంటాయి కదా, వాటిని మిక్సీ పట్టేసి ఇందులో కొంచెం షుగర్, కాస్త నిమ్మరసం వేసి మిక్సీ పట్టుకొని ఇలా ప్యూరీ లాగా కూడా చేసుకోవచ్చు. ఒకసారి మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇలా థిక్నెస్ పెంచడం కోసమే మనం ఇందులో టమాటో ప్యూరీ యాడ్ చేసాం. మీకు కావాలి అంటే టమాటాలని మిక్సీ పట్టి కూడా వేసేసుకోవచ్చు. టమాటాలు పీసెస్ వేసుకోవాలి, అలాగే ప్యూరీ కూడా, ఆ పేస్ట్ కూడా మనం ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇందులో ఒకవేళ మీరు చికెన్ తినము, ఓన్లీ ఎగ్గే తింటాము అనుకుంటే చికెన్ పీసెస్కి బదులు మనం మష్రూమ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఇందులో కాస్త కారం వేసుకోవాలి. మరీ ఎక్కువ కారం వేయొద్దు. ఎగ్ కర్రీ చేసేటప్పుడు ఎప్పుడైనా చాలా ఘాటుగా, ఎక్కువ గరం మసాలా లేకుండా కొంచెం మైల్డ్గా ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ ఓన్లీ ప్యూర్ ఎగ్ వండేటప్పుడు ఎప్పుడైనా కొంచెం ఉప్పు క్వాంటిటీ తగ్గించాలి. న్యాచురల్గానే ఎగ్లో ఉప్పు ఉంటుంది. సో ఎక్కువ ఉప్పు వేస్తే, కొంచెం ఎక్కువ వేసినా కూడా ఉప్పు అస్సలు తినలేము. అండ్ ఆమ్లెట్లో కూడా కొంచెం ఉప్పు తక్కువైనా మనం హ్యాపీగా తినొచ్చు, కానీ కాస్త ఎక్కువైనా అస్సలు తినలేము. వేడివేడిగా ఉన్నప్పుడే ఆమ్లెట్ని మనం ఎంజాయ్ చేయొచ్చు, కొంచెం చల్లగా అయినా కూడా తినలేము. ఆమ్లెట్ కర్రీ చేసిన తర్వాత పులుసు కూడా పెడతారు. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? ఆమ్లెట్ పులుసు కనుక మీకు కావాలి అంటే నేను సూపర్గా చేస్తాను. దానికోసం మా మెయిల్ ఐడి కావాలా ఒకసారి నోట్ చేసుకోండి. ఆ మెయిల్ ఐడికి మీరు మెయిల్ పంపిస్తే కనుక హ్యాపీగా నేను చేసి చూపిస్తాను. సో ఇప్పుడు కారం వేసాం కదా, ఇందులోనే కొద్దిగా ధనియాల పొడి, ఇంకా కాస్త జీలకర్ర పొడి. ధనియాల పొడి, జీలకర్ర పొడి యాడ్ చేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది. ఎప్పుడైనా సరే కిచెన్లో ధనియాల పొడి,
జీలకర్ర పొడి, మెంతుల పొడి ఇవన్నీ ముందుగానే మంచిగా ఫ్రై చేసుకొని డ్రై రోస్ట్ చేసి పౌడర్ చేసి పెట్టుకుంటే చాలా వంటలు మనకి సులువుగా అయిపోతాయండి. లేదంటే మనకి అప్పటికప్పుడు అన్ని మసాలాలు చేసుకోవాలంటే కొంచెం కష్టం. అందులోనూ మనం బిజీగా ఉండే డేస్ కాబట్టి ఇవన్నీ అప్పటికప్పుడు చేయలేం కాబట్టి కొన్ని పొడులు, జీలకర్ర పొడి ఒకటి, ధనియాల పొడి, జీలకర్ర మెంతులు 2 కలిపిన పొడి ఒకటి అలా చేసి పెట్టుకుంటే సూపర్ అనమాట. మన పని ఈజీగా అవుతుంది. సో ఇప్పుడు నీళ్లు మటుకి కొంచెం ఎక్కువగానే ఉండాలి. ఎందుకంటే ఎగ్ని మనం వేసిన తర్వాత మళ్ళీ తిప్పమన్నమాట. ఒకటే సైడ్ కుక్ చేస్తాము. మనం కంప్లీట్గా ఎగ్ కుక్ అయిన తర్వాత తినడం మనకి ఇష్టం కదా. అటు సైడ్ అయితే కనుక వాళ్ళు హాఫ్ కుక్కే చేస్తారు అండ్ క్రీమ్గా తినడం ఇష్టం కాబట్టి సగం కుక్ చేస్తారు అండ్ పైన మూత పెట్టరు. మనం మటుకి మూత పెట్టి కంప్లీట్గా కుక్ చేసుకోబోతున్నాం. సో ఇప్పుడు ఎగ్ని మనం ఇందులో డ్రాప్ చేయాలి. ఇలా కొంచెం కొంచెం గ్యాప్ ఇస్తూ ఎగ్ని వేసేయాలి. సేమ్ స్టైల్లో మీరు చికెన్ లేకుండా కూడా ఎగ్ షాక్షుకా చేసుకోవచ్చు. సో ఇలా ఎగ్ వేసిన తర్వాత ఇప్పుడు మూత పెట్టేసి మంట మటుకి చిన్నగా చేసేసి చిన్న మంటలో 10 to 15 minutes కుక్ చేసుకుంటే చికెన్ షాక్షుకా రెడీ అయిపోతుంది. మూత పెట్టేసి అలాగ ఉంచేస్తే పైన కూడా మంచి కుక్ అవుతుంది అనమాట. సో కరెక్ట్గా 10 minutes తర్వాత ఇలా పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. కొంచెం మనకి ఆ గ్రేవీ టైప్లో ఉండాలన్నమాట. స్టవ్ ఆఫ్ చేసే ముందు పైనుండి కాస్త నిమ్మరసం అండ్ కొత్తిమీర ఇలా యాడ్ చేసేసి స్టవ్ ఆఫ్ చేయడమే, అంతే. ఇప్పుడు మనం చేసిన చికెన్ షాక్షుకాలో ఎగ్ని మనం ఫ్లిప్ చేయకుండా అలాగే ఉంచేయాలి అండ్ ఫైనల్ బౌల్ కూడా ఇదే, ఇలాగే సర్వ్ చేసేస్తాను. చాలా బాగుంటుంది. రైస్లోకైనా, పుల్కాతో అయినా, చపాతీతో అయినా అదిరిపోతుంది. ట్రై చేయండి. చికెన్ షాక్షుకా తయారీ విధానం: ముందుగా ప్యాన్లో నూనె వేడి చేసుకొని ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కాస్త వేగిన తర్వాత పసుపు, క్యాప్సికమ్ ముక్కలు, టమాటా ముక్కలు, ఉప్పు వేసి కాస్త మగ్గిన తర్వాత చికెన్ ముక్కలు వేసి 2 నిమిషాలు మగ్గనివ్వాలి. తరువాత టమాటో ప్యూరీ, కొన్ని నీళ్లు పోసి ఉడుకుతున్నప్పుడు అందులో కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి ఎగ్ని మధ్యలో బీట్ చేసుకొని చిన్న మంటలో పెట్టి ఒక 10 నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత నిమ్మరసం, కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేస్తే చికెన్ షాక్షుకా రెడీ అవుతుంది.